క్షిప్తమైన రిజల్ట్స్ మాత్రం మనకు డిఫరెంట్ గా చూపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కి నిజంగా ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. ఓడిపోయినట్టుగా మనకు న్యూఢిల్లీలో కేజ్రీవాల్ ఎక్కడైతే కంటెంట్ చేశారో అక్కడ ఓటమి పాలైనట్టుగా మనకు లేటెస్ట్ అప్డేట్స్ అంటూ ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఆప్ బిగ్ షాక్ కి గురైందనే చెప్పాలి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నిజంగా ఆప్ దూసుకుపోతుందనుకున్నారు. తాము చేసిన అభివృద్ధి పనులు తమకు పట్టం కడతాయన్న ధీమాతో ఆప్ అయితే కొనసాగింది. కానీ న్యూఢిల్లీలో అనూహ్యంగా కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం అదే బిగ్ అప్డేట్ మనకు వస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి కంటెస్ట్ చేశారు. అక్కడ ఓటమి పాలయ్యారు కేజ్రీవాల్. నిజంగా బీజేపీకి ఇది ఒక బిగ్ విక్టరీ అని చెప్పాలి. ఎక్కడైతే 27 ఏళ్లుగా వెయిట్ చేస్తోంది బీజేపీ, గతంలో కాంగ్రెస్ హయాం కావచ్చు, ఆ తర్వాత ఆప్ పార్టీ కావచ్చు, గత 27 ఏళ్లుగా అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా చూసి మోడీ సర్కార్ ఇప్పుడు ఢిల్లీ షైన్ వైపు తీసుకెళ్తామంటున్నారు. ఢిల్లీని బిగ్ అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తాము అని అంటూ ప్రణాళికలను కూడా రచించి ఓటర్స్కి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఓటర్స్ ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా మనకు తెలుస్తోంది. అలాగే గత 10 ఏళ్లుగా బీజేపీ చూస్తోంది ఆప్ పాలనకు సంబంధించి. అలాగే ఆప్ పాలన 10 ఏళ్లుగా చూస్తున్నారు ఢిల్లీ వాసులు. అంతకుముందు కాంగ్రెస్ పాలన చూశారు. వీటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు బీజేపీకి ఒక ఛాన్స్ ఇద్దామన్న ఉద్దేశంతో కూడా ఇవాళ ఈ బిగ్ విక్టరీ బీజేపీకి వచ్చింది అని మనం అందరం కూడా ఊహించుకోవాలి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నిజంగా ఆప్కి ఒక బిగ్ షాక్ మీద షాక్స్ తగులుతూ ఉన్నాయి. న్యూఢిల్లీలో కంటెస్ట్ చేసిన కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ అన్ని సెగ్మెంట్స్ వేరని చెప్పాలి. ప్రస్తుతం కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూఢిల్లీ సెగ్మెంట్ వేరు అన్నట్టుగా అక్కడ కౌంటింగ్ మధ్య అయితే హై టెన్షన్ కొనసాగింది కొద్దిసేపటి క్రితం వరకు. తొలి రౌండ్ నుంచి కూడా తీవ్ర ఉత్కంఠ చివరి రౌండ్ వరకు కూడా కంటిన్యూ అయింది. ఇక్కడ ఆప్ నుంచి కేజ్రీవాల్, అలాగే బీజేపీ నుంచి పర్వేష్ సాహిబ్ సింగ్ కంటెస్ట్ చేశారు. కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ పోటీ చేశారు. ముగ్గురిలో సందీప్ దీక్షిత్ మొదటి నుంచి వెనుకంజలో ఉన్నారు. పర్వేష్ సాహిబ్ సింగ్ కేజ్రీవాల్ మధ్య మాత్రం హోరాహోరీ పోరు నడిచింది. 3 సార్లు ఢిల్లీ సీఎంగా పనిచేసిన కేజ్రీవాల్ కు న్యూఢిల్లీ సెగ్మెంట్ పబ్లిక్ అంతా కూడా ఏకపక్షంగా పట్టం కట్టేందుకు ఉత్సాహాన్ని అయితే చూపించలేదు. కేజ్రీవాల్ పరిస్థితి ఇలా అవుతుందని చెప్పి ఎవరు ఊహించలేదు అని అనుకోవాలి. పబ్లిక్ మాత్రం న్యూఢిల్లీ సెగ్మెంట్ లో మార్పు కోరుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, రాముగౌడ్ గారు ఏం చెప్తారు? మీరు అన్నారు ఇందాక కేజ్రీవాల్ వైపే ఉన్నారు అని, కానీ న్యూఢిల్లీ సెగ్మెంట్ లో ఏకంగా ఓటమి పాలయ్యారు. తప్పకుండా మేడం, ఓటమిలు గెలుపులు అనేది సహజం.